ఇక్కడ మనం చూస్తున్న ప్రాపర్టీస్లో 3 ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి. 3 కూడా G+1 ఇండిపెండెంట్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్కి మనకు రెంటల్ ఇన్కమ్ అనేది కూడా వస్తుంది. సో ఒక్కసారి ఈ ప్రాపర్టీ ఓవర్వ్యూ ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ 3 ప్రాపర్టీస్లలో ఒకటి 112 గజాలు, ఒకటి 123 గజాలు, ఇంకొకటి 130 గజాలలో G+1 ఇండిపెండెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. ఈ ప్రాపర్టీస్కి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK అనేది పోర్షన్ తీసుకొని ఒక కార్ పార్కింగ్తో పాటు 4 బైక్ పార్కింగ్స్ అనేది తీసుకున్నారు. 1 BHK పోర్షన్కి ఈజీగా 7,000 అనేది రెంటల్ ఇన్కమ్ వస్తుంది. సో ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాపర్టీని ఒక్కసారి డెఫినెట్గా మర్చిపోకుండా లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ తక్కువ ధరలో బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ ప్రాపర్టీస్ ఇన్ సిటీలో ఉండే విధంగా, మెట్రోకి కనెక్టివిటీ ఉండే విధంగా, మీకు జాబ్కి వచ్చిపోయే విధంగా అనుకూలంగా ఉండే ప్రాపర్టీస్ అన్ని ఏరియాస్లలో మేము తీసుకొస్తున్నాము. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిసారి వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు ఈజీగా 7,000 అనేది ఒక రెంటల్ ఇన్కమ్ వస్తూ, కార్ పార్కింగ్ చేసుకొని 4 బైక్ పార్కింగ్ చేసుకొని మనకు ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఓనర్ పోర్షన్ అనేది ఇచ్చారు. ఓనర్ పోర్షన్ అనేది 2 BHK రెంటల్ ఇన్కమ్ వస్తుంది. మనకు 2 BHK అనేది ఉంది. సో ఈ 2 BHKలో మనం ఉండకుండా రెంటల్ ఇన్కమ్గా ఇచ్చేస్తే మనకు 10,000 రెంటల్ ఇన్కమ్ వస్తే ఈ ప్రాపర్టీ మనకు చాలా విశాలంగా ఉంది. సో ఈ ప్రాపర్టీకి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్ వచ్చింది. బోర్ అనేది 350 ఫీట్స్ వేశారు. ఈ ప్రాపర్టీ మనకు స్లాబ్ ఏరియా 1854 SFT ఉంది. కార్పెట్ ఏరియా ఆల్మోస్ట్గా మీకు ఒక 1700 SFT 2 ఫ్లోర్లకు కలుపుకొని ఉంటే, స్లాబ్ ఏరియా 2 ఫ్లోర్లకు కలుపుకొని 2300 SFT ఉంది. సో ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు శ్రీ దుర్గానగర్ కాలనీ ఎల్బీ నగర్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది. మనకు హయాత్ నగర్ విలేజ్ GHMC అప్రూవల్ తోటి 1.5 కిలోమీటర్స్ హయాత్ నగర్ నుంచి ఈ ప్రాపర్టీ లొకేషన్ ఉందండి. ఈ ప్రాపర్టీ కాస్ట్ అనేది 1,20,00,000 మాత్రమే. మళ్ళొక్కసారి 1,20,00,000 మనకు ఆల్మోస్ట్గా 130 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ ప్రాపర్టీ G+1 ఉండి బ్రాండ్ న్యూ తోటి మనకు ఒక 7,000 రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా కార్ పార్కింగ్ ఉండి బస్ స్టాప్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అంటే ఇది చాలా అద్భుతము. సో ఈ ప్రాపర్టీ మిస్ చేయకుండా డెఫినెట్గా విజిట్ చేయండి. అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉండి మీ ప్రాపర్టీని ఆన్లైన్లో పోస్ట్ చేసి త్వరగా సేల్ చేయాలి అనుకుంటే, బిల్డర్స్ కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీలో ఓపెన్ ప్లాట్స్ చేస్తున్న వెంచర్స్ కానివ్వండి, లేదంటే మీ దగ్గర ఏదైనా ఇండివిజువల్ ఒక ప్రాపర్టీ ఉంది, దాన్ని సేల్ చేయాలి, అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది లేదా ఇండిపెండెంట్ ఉంది అనుకుంటే డెఫినెట్గా మాకు కాంటాక్ట్ చేయండి. మీ దగ్గర ఉన్న ప్రాపర్టీని త్వరగా సేల్ చేస్తాము. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.